రాబల్ల ఏది మోసుకుని వస్తారా? హలో హలో అన్న మీరు లేక సార్ పనికి ఎక్కలేదు. अरे बाप इकडे जय
అమ్మాయి గుండెల్లో నిలిచిపోయిన ఎంపీ భరత్ గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. రాజమండ్రి అందరికీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సుబ్బారావు గారికి రమేష్ గారి తరఫు నుంచి కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ఓకే మరి చక్కగా ఒకసారి అందరూ కూడా హుషారుగా చెప్పండి. ఎమ్మెల్యే గారు సున్నాను గారు కింద ఉండిపోయాడు పొడిపోటీ సున్నాను కాలు ఏంటి బాగాలేదా నాయకుడు మన ప్రభుత్వానికి మీరు స్వాగతం చెప్పినందుకు మన నియోజకవర్గ అమ్మాయి జాన్యువరి ఫస్ట్ సూర్యారావు గారికి ఇంకా రావడానికి తెలిసిందని మా గవర్నమెంట్ కానీ లేదు మీకు మన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు భారతం కోసం మరి భారతం కోసం 5 గంటల నుంచి చేస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు రాజకీయ చూస్తుంటే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా భరతరాం ఎన్నికడం అనేది ఇది ఒక చరిత్ర. చరిత్రలో మొట్టమొదటిగా బలహీన వర్గాలకు చెందిన నాయకుడు భరతరాం ఎంపీగా ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలుసు. జగనన్న గారు ఎప్పుడు నాయకులుగా మన భరతరాం గారు ఉంటారు. జగనన్న వచ్చిన ఏకైక నాయకుడు తూర్పుగోదావరి జిల్లాలో భరతరాం గారు ఈ కార్యక్రమానికి మరి ఎలా ఆర్కెస్ట్రాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం మరి ఆర్కెస్ట్రాలకి కళాకారులను గౌరవించుకొని వాళ్ళ సంప్రదాయం కళాకారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మనకి సంక్రాంతి సంబరాలంటే కోనసీమ ప్రాంతంలోనే చూడాలి. అందులోనూ ప్రబల తీర్థం అనగానే మన కోనసీమలో జరిగే ప్రబల తీర్థము యావత్ భారతదేశంలోనే అందరూ కూడా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మన అలాంటి చక్కటి కార్యక్రమము అంబాజీపేట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున సోదరీమణులు అందరూ కూడా హాజరయ్యి మరి ఇంత ఘనంగా జరుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతా ఉన్నా. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మన ప్రియతమ శాసనసభ్యులు చిట్టిబాబన్న, అదేవిధంగా మన కోనసీమ జిల్లాకి టైగర్ అయిన గుడిగూడి సూర్నాన్ బాబు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఒకటే దేవుణ్ణి కోరుకునేది ఒకటే, మన ఆంధ్ర రాష్ట్రము అగ్రగామిగా ముందుకు వెళ్ళాలి. దేవుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచి సద్బుద్ధినిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. అన్ని రకాలుగా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న కూడా మెండుగా ఆశీర్వాదం ఇచ్చి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దేవుడి యొక్క చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ పైన, ఆంధ్ర రాష్ట్రాల పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన ఉండాలని కోరుకుంటూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా, సోదరులకి, గౌడ సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హలో, అంబేద్కర్ జిల్లా అదేవిధంగా మనకి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా రావడం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ భరతరాం గారికి సత్కారం జరుగుతుంది. తరఫు నుంచి చూసిన ప్రతి ఒక్కరు విషయాన్ని చప్పట్లు కొట్టాలండి. ఒకసారి
చదువుకున్నారు సార్, అప్డేట్గా ఉన్నారండి, తగ్గలేదు. సూపర్ సూపర్. భరత్ గారికి ఆయన అన్ని ప్రోమోట్ చేయండి, నేను హాకీ వెల్కమ్ చెప్తానండి. అంటే అలా మధు రండ్రా మీరు అమ్మాయి గుండెల్లో ఇంటిపోయిన భరత్ గారికి నేను హాకీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. అబ్బాయి గుండెలో కూడా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంపీ భరత్ గారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. జాతిగా హ్యాపీ ఇయర్ ఓకే, మాగాని ఎంపీ భరత్ గారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. మాజీ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగిన సైడ్ కొన్నానే అన్న సైడ్ అమ్మ అక్క సైడ్ కొన్నా తల్లి వెనక చూసుకో అన్న ఒకసారి సైడ్ కొన్నా నాకు మీరు కూడా అలా పక్కన కాస్ట్యూమ్ తెప్పించి ఒకసారి అయితే నీకు కాస్ట్యూమ్ తెప్పించి డౌల్ వేసుకుంటా శివ 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 మీరు లోపల చేయండి అన్న ఒకసారి అర్థం చేసుకో పరిస్థితి మరలేసిన బుద్ధిలో
చూడు వాళ్ళకి చెప్పారా పైకి వెళ్ళిపోదా అభివృద్ధి పతాక మాటలు పరచుకోవాలి నేను శాసనసభ్యులు కొండే సిట్టుకోవాలి నేను కూడా అవసరంగా కోరుతున్నాం.
అందమైన పచ్చటి కోనసీమలో సంక్రాంతి వేడుకలు చూడడానికి ప్రపంచ దేశాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. మరి అలాంటి చక్కటి ప్రాంతము నిజంగా ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. కోనసీమ జిల్లాలో పుట్టిన వాళ్ళందరూ, ఎందుకంటే ఇలాంటి చక్కటి వాతావరణం మనకి ఎక్కడ కూడా దొరకదు. అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ ఉంటూనే ఉంటుంది. మరి ఈ యొక్క సంక్రాంతి పర్వదినాలు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మరింత ఆశీర్వదించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడిపే విధంగా మరి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరి యొక్క చల్లటి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ జగనన్న పైన ఉండాలని కోరుకుంటా ఉన్నా. మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఉభయ గోదావరి జిల్లాలకి తలమానికమైన రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం. ఇటు తూర్పు గోదావరిలో 4 నియోజకవర్గాలు ఉంటాయి, పశ్చిమ గోదావరిలో 3 నియోజకవర్గాలు ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా మనం చూసినట్టయితే ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చేవారు. మరి జగనన్న వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక బీసీ ఒక యువకుడికి ఇస్తానని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అందరూ ఏంటి పిల్లోడికి ఇచ్చారేంటి, పిల్లోడు ఏం గెలుస్తాడు, ఏం చేస్తాడని చెప్పేసి అందరూ అనుకున్నారు. మరి ఇవాళ మీ అందరి యొక్క చల్లటి ఆశీస్సులతో, మరి మీ అందరి యొక్క దీవెనలతో ఇవాళ పార్లమెంట్ లో తెలుగు వారి యొక్క గళాన్ని అక్కడ వినిపిస్తున్నాము. ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా కూడా మన రాష్ట్రం గురించి ప్రత్యేకించి ఇవాళ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటా ఉన్నా. ఇవాళ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము, అందులోనూ మనము సంక్రాంతి పెద్ద పండుగ. దేవుణ్ణి ఒకటే కోరుకుంటా ఉన్నా, దేవుడు కేంద్రానికి మంచి సద్బుద్ధినిచ్చి ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని చెప్పి మీరందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే నిజంగా మనకి ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేస్తే 545 మంది ఎంపీలు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. కేంద్ర ప్రభుత్వానికి 300 పైనే వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, ఎవరితో కూడా అవసరం లేకుండా. మన ఆంధ్రప్రదేశ్ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ అంటే 25 ఎంపీలు మట్టికే. మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళది హ్యాపీగా సాఫీగా గడిచిపోతూ ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు తెలివితేటలుగా ఏం చేస్తా ఉన్నారు, కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా రాబట్టుకుంటా ఉన్నారు. మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే గతంలో గత ప్రభుత్వాలు చాలా తప్పిదాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని కూడా కవర్ చేసుకుంటూ వస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. నేను ఇవాళ చాలా గర్వంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు దాకా చరిత్రలో ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మేము ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతో ధైర్యంతో ప్రతి ఇంటింటికి వెళ్ళగలుగుతున్నాం అని అంటే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక లబ్ధి చేకూరితేనే కదా మేమందరం కూడా ఇంటికి వెళ్ళగలం. అదే రకంగా చరిత్రలో లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పరిపాలన ఇచ్చిన సందర్భాలు ఇప్పటిదాకా లేదు. మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే జగనన్న ఏ రకంగా రాష్ట్రాన్ని నడుపుతారో మీరు అందరూ కూడా ఆలోచన చేయమని ఈ యొక్క సంక్రాంతి పర్వదినం నుంచి మీ అందరి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి, దేవుడి యొక్క దీవెనలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుతున్నందుకు మరి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి అన్న మన ప్రియతమ శాసనసభ్యులు చిట్టిబాబు అన్న కూడా నన్ను ఆహ్వానించినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా మరి దేవుడు చల్లగా చూడాలి, మనకు అందరికీ కూడా 2023వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ యొక్క సంవత్సరం కావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ప్రభుత్వ ఆహార కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే పరిశ్రమ యొక్క చెందరట్లేదు ఒక్క విషయం ఒకసారి తెలుసా పరిచయం ఉన్నాడా ఒక్కసారి అన్న. మరి ఈ రోజు వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎంపీ గారు అయినటువంటి మన భరత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గౌడ యువసేన యూత్ వార్తా భరత్ గారు చిన్న ఫోటో మీకు ప్లీజ్. దయచేసి ఓకే, ఇప్పటిదాకా చాలా మంది ప్రముఖి మనం సంబంధించుకున్న వాళ్ళతో మాట్లాడాం. వచ్చాడే స్వామి సాంగ్ పెట్టి వచ్చాడే స్వామి సాంగ్ వచ్చాడే సాంగ్ పెట్టారు సార్. ఒక్కసారి గట్టిగా విషయాల్లో చెప్పండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ సార్ సరిగా మాది ఒకసారి సార్ ఫ్లెక్స్ వేయండి ఒకసారి సరిగా మాది సార్ ఎల్ఈడి వాల్ ఒకసారి మార్చుకోవాలి.